హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శాండీ బబ్లు అఫీషియల్. నేను మీ సంధ్య. ఈ రోజు నార్మల్ గానే మనం హ్యాండ్ బ్యాగ్స్ వేసుకుంటే వాట్ ఈస్ దేర్ ఇన్ మై బ్యాగ్ అని చెక్ చేసుకుంటాం, లేదంటే వాట్ ఈస్ దేర్ ఇన్ సిస్టర్స్ బ్యాగ్, వాట్ ఈస్ అదర్స్ బ్యాగ్, అట్లా చెప్పుకుంటాం కదా. సో నాకు ఒక వీడియో తీయాలనిపించింది, వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ ఆఫ్ ది బబ్లు స్కూల్ బ్యాగ్ అనేది మనం ఎందుకు వీడియో చేయకూడదు అనేది ఒక చిన్ని థాట్ అయితే వచ్చింది అనమాట. సో వీడి ఘనకార్యాలన్నీ ఈ రోజు మనం బయట పెట్టబోతున్నాం. మీకు చూస్తూ ఉండండి. వీడికి పెన్సిల్స్, ఎరేజర్స్, షార్ప్నర్స్ అంటే పిచ్ అనమాట. ప్లస్ ఇప్పుడు కొత్తగా తయారైంది ఏంటంటే కంబాక్స్. ఈ కంబాక్స్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి పెట్టుకుంటాడు. అయ్యగారికి మళ్ళీ అప్సరా పెన్సిల్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. మీరు చూస్తూ ఉండండి, వీడియో చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. సో బ్యాగ్ అయితే ఓపెన్ చేసేద్దాం. వెయిట్, ఐ ఓపెన్, యూ డోంట్. ఇది బెంటెన్ స్కేల్ అని రీసెంట్ గా ఒక 1 వీక్ ఎందుకు కొనుక్కొని, అప్పుడే దీంట్లో ఉన్నాయన్ని దీంట్లో కొంచెం వాటర్ వచ్చేసి లోపల ఒక బాల్ గేమ్ లాంటిది వచ్చేసి పజిల్స్ వస్తాయి అనమాట. మొత్తం పగలగొట్టేసి స్కేల్ కావాలని స్కూల్కి తీసుకెళ్లి మరి పగలగొట్టి పిచ్చి స్కేల్ లాగా చేశాడు. ఎంత మంచోడు. మనం ఏంటి స్నాక్స్ బాక్స్ మనం బాస్కెట్ లో పెడతాం కదా, అయ్యగారు తిన్న తర్వాత బ్యాగ్ లోనే పెట్టుకుంటాడు అనమాట. నెక్స్ట్ ఇది రీసెంట్ గా ఈ కంబాక్స్ ఇంకో కొత్త కథ ఉందండి, నేను చెప్తాను మళ్ళీ. ఇది కంబాక్స్ పక్కన పెట్టేద్దాం. ఇది వచ్చేసి మన క్రయాన్స్. ఈ క్రయాన్స్ కి అయితే మీరు నమ్మరు, నేను దాన్ని ఒక రోజు ఒక మినీ బ్లాగ్ లో చేసి చూపిస్తా. దాదాపు ఒక 100 క్రయాన్స్ ఓన్లీ ఈ ఇయర్ లోయే ఉంటాయి అనమాట. ఎప్పుడైనా పుసుక్కని అయ్యో కొడుకు నాతో పాటు వస్తారు కదా అని చెప్పి డిమార్ట్ తీసుకెళ్ళానా, ఇంకా అంతే సంగతులు. ఇంకా స్టేషనరీ సైడ్ వెళ్తాడు, నాన్న ఐ వాంట్ దిస్, నాన్న ఐ వాంట్ దిస్, నాన్న ఐ వాంట్ దట్ అంటాడు అనమాట. అలా ఇన్ని క్రేయాన్స్, ఇన్ని పెన్సిల్స్ గ్యాదర్ చేస్తాడు. ఇంకా ఒక్కోసారి నేను అరుస్తానేమో అని చెప్పి నాకు చెప్పకుండా మా తమ్ముడు శ్యామమ్మ, అంటే మా తమ్ముడు పేరు సందీప్, అని శ్యామమ్మ అంటాడు అనమాట. శ్యామమ్మ నాకు పెన్సిల్స్ కావాలి, శ్యామమ్మ నాకు క్రేయాన్స్ కావాలి, స్కేల్స్ కావాలని అలా గ్యాదర్ చేస్తాడు. రీసెంట్ గా మా అన్నయ్య దగ్గర దసరాకి వెళ్ళి కూడా నాకు పెన్సిల్స్ కావాలని అది ఎప్పుడు కూడా గ్యాదర్ చేశాడు అనమాట. ఎందుకు ఈ పెన్సిల్స్ పిచ్చి అర్థం కాదు. ప్లస్ కంబాక్స్ ఇవన్నీ గ్యాదర్ చేసుకుంటాడు. మళ్ళీ అయ్యగారు చదివేది ఫస్ట్ క్లాస్ కి 2వ స్కేల్, ఫస్ట్ స్కేల్ 2వ స్కేల్. ఇది కనపడే స్కేల్స్, కనపడిన 3 స్కేల్స్ పోయినాయి అనమాట. ఈ పెన్సిల్ చిన్నగా అయిపోయింది. అదే నేనేమో మంచిగా పెద్ద పెద్ద పెన్సిల్స్ రాస్తే కొంచెం హ్యాండ్ రైటింగ్ కూడా బాగుంటుంది కదా అని చెప్పి అవి కొని పెడతా అనమాట. ఆ వద్దని చెప్పి ఇలాంటి చిన్న వాళ్ళు ఆ పెద్ద పెన్సిల్స్ అన్ని వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇచ్చేసి ఇలాంటి చిన్న తీసుకుంటాడు. లేదా ఆయన పెన్సిల్ అయినా సరే చిన్నగా చేసుకుంటాడు అనమాట. ఫస్ట్ క్లాస్ చదివే ఒక అబ్బాయి ఒక బాబు బ్యాగ్ లో అడుకునే టాయ్. సో వాట్ ఈస్ దట్? బెంటెన్ టాయ్. బెంటెన్. ఇంకొక చిన్న పెన్సిల్. వాట్ ఈస్ ఇట్? చెత్త చెదారం. ఇంకా ఈ ఫస్ట్ జిప్ అయితే ఖాళీ అయిపోయింది. నెక్స్ట్ జిప్ చూద్దాం. ఇంకా యాజ్ యూజువల్ బుక్స్ ఉన్న దాంట్లో మాత్రం దాన్ని డిస్టర్బ్ చేయలేండి. బుక్స్ లాగే పెట్టేసుకుంటాడు. ఇది అబాకస్ కిట్. అయితే బబ్లుకి రఫ్ నోట్స్ పిచ్చి ఒకటి ఉంది అనమాట. అంటే దాంట్లో డయాగ్రామ్స్ వేయడం కానీ రాయడం కానీ ఎస్టీలకు కానీ మంచిగా వాడతారు. అయ్యో ఎంత బాగా అడుగుతాడు. కానీ నేను 2 సార్లు కొనిచ్చాను 2 నోట్స్లు మంచిగా. వీళ్ళకి బుక్స్ వీళ్ళ స్కూల్లోనే ఇస్తారు. అవి కాక ఎక్స్ట్రా నేను ఒక 2 నోట్స్లు కొనిచ్చాను రఫ్ నోట్స్ ఇద్దామని. అవి తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే మంచిగా ఆట ఆడుకోవడం, రాకెట్ గేమ్ ఉంటుంది కదా, ఆడుకోవడానికి పేపర్లు దించేస్తారు అనమాట. అలా 2 సార్లు చేసిన తర్వాత ఇంకా నేను ఆ నోట్స్లు కొనియడమే మానేది. ఇంకా ఇక్కడ ఎగ్జామ్ ప్యాడ్ ప్లస్ టెక్స్ట్ బుక్స్ కొన్ని ఉన్నాయి. నేను చెప్పాను కదా మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి రఫ్ నోట్స్ గ్యాదర్ చేసుకుంటాడని ఇలాంటివి అనమాట. మా తమ్ముడిది సెల్ పాయింట్ మీకు తెలుసు కదా. సో వాడి దగ్గరికి ఎప్పుడైనా ఇలాంటి ఉంటాయి కదా వాళ్ళు రాసుకోవడానికి, ఇట్లా వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక బుక్ ఎత్తుకొని వచ్చేస్తుంది ఇలాంటి. అండ్ లాస్ట్ వన్ వాట్ ఈస్ దే? లాస్ట్ బ్యాగ్ లో ఏం లేదు. అయితే ఈ బుక్స్ అన్ని కొంచెం మంచిగా ఉంచుకుంటాడు. రఫ్ నోట్స్ మాత్రం వేస్ట్ అయిపోతుంది. మస్తు రాశాడు బబ్లు హిందీ. ఒక్కొక్కటి అయితే కోడిగుడ్డ అంత లెవెల్లో ఉంది ఒక్కొక్క లెటర్. వాట్ ఈస్ దిస్ మచ్ బిగ్? కానీ ఏమాట కమంటే బబ్లు హ్యాండ్ రైటింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు నేర్చుకుంటున్నాడు కానీ చాలా బాగుంటుంది. నేను ఎక్కువ కాపీ రైటింగ్స్ అవి ఉంటాయి, అవి ప్రాక్టీస్ చేపిస్తాను అనమాట. 5:30 వరకు స్కూల్లోనే ఉంటాడు. స్టడీ అవర్స్ ఇంకా వాళ్ళు వాళ్ళ దగ్గర పెట్టుకొని మంచిగా హోంవర్క్స్ అంతా కంప్లీట్ చేసుకొని వస్తారు. కాబట్టి రైటింగ్ కూడా కొంచెం ఖాళీ టైంలో వాడికి ఇంట్రెస్ట్, రైటింగ్ మంచిగా రాయాలి, మంచిగా టీచర్స్ వెరీ గుడ్ అంటున్నారు అంటే ఎంత అప్రిషియేషన్ చేస్తే వాడికి అంత బూస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అలా వాడికి హ్యాండ్ రైటింగ్ విషయంలో చాలా బూస్టప్సే వచ్చాయి. అందుకని మంచిగా
కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా చేస్తాడు రైటింగ్ విషయంలో. న్యూ ఒకటి ఏంటంటే డైరీలో మన స్టడీ అవర్ లో ఒక 3rd క్లాస్ వాళ్ళు వచ్చి మానిటర్ చేస్తారు కదా టీచర్ లేనప్పుడు. అప్పుడు వచ్చినప్పుడు బబ్లుకి సైన్ నేర్పించారు అనమాట. డి ఇట్లా దుర్గేష్ కదా, డి పెట్టి ఇలా సైన్ నేర్పించారు. ఒకసారి నాతో అంటున్నాడు, ఇంకా నువ్వు యూ నో నీడ్ టు కీప్ సైన్ ఇన్ డైరీ నానా, ఐ విల్ కీప్ బికాస్ ఐ నో మై సైన్ అంటున్నాడు. టు షో యువర్ ఫేస్ దేర్. వాడు నా సైన్ ఇంకా నాతో పని లేదంట, నా సైన్ అవసరం లేదంట, వాడే పెట్టేసుకుంటాడంట సైన్ ని అనమాట. దిస్ వన్ కార్, దిస్ వన్ రాకెట్, and this one honeybee. very good. I don't do it. Okay, nice. Again, when I want to do, I do this too. Okay, nice. బ్యాగ్ లో బుక్స్ అన్ని కొంచెం మంచిగా ఉంచుకున్నాడు. ఈ ఇయర్ స్టార్టింగ్ లో బబ్లుకి నేను హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది కదా అని చెప్పేసి బబ్లుకి నార్మల్ గా మనం నట్రాజ్ పెన్సిల్స్ కంటే కూడా అప్సరా పెన్సిల్స్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే అవి కొంచెం డార్క్ గా పడతాయి కాబట్టి. సో అలాంటి అప్సరా పెన్సిల్స్ బాక్స్ నేను 2 కొనిచ్చాను అనమాట, ఇయర్ మొత్తానికి సరిపోతుందని. అయ్యగారికి అవి నచ్చక అప్సరా పెన్సిల్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇచ్చేసి అన్ని ఇగో ఇలాంటి పెన్సిల్స్ ఇదంతా ఇది మా తమ్ముడు కొనిచ్చింది. ఇగో ఇలాంటి అంటే డూప్లికేట్ పెన్సిల్స్ వేరే కంపెనీ కానీ ఎంత షార్ప్ చేసినా కూడా రీఫిల్ అనేది ఇరిగిపోతూ ఉంటుంది. అలాంటి పిచ్చి పెన్సిల్స్ అన్ని తీసుకుంటాం. ఎస్ రే, దీస్ ఆల్ డూప్లికేట్ పెన్సిల్స్, నటరాజ్ పెన్సిల్స్. స్కేల్స్ విషయం చెప్పాక ఒక 3 అయిపోయినాయి. ఈ క్రయాన్స్ ని మీకు ఒకసారి వీడియో చూపిస్తా. చెప్పా కదా ఒక 100 క్రయాన్స్ అంటే ఉంటాయి అనమాట. అయితే ఈ కంబాక్స్ విషయం మీకు ఒకటి చెప్తా అని చెప్పాను కదా, ఏంటి అని అంటే స్కూల్ స్టార్టింగ్ మనం అంత బ్యాగ్ బుక్స్ అన్ని తీసుకునేటప్పుడు నేను డిమార్ట్ తీసుకెళ్ళాను అనమాట. ఇంకేమైనా పెన్సిల్స్ ఇట్లా తీసుకుంటాడని, ఫస్ట్ క్లాస్ కదా అని చెప్పేసి. సో అట్లా వెళ్ళినప్పుడు కార్ కంబాక్స్ కావాలన్నాడు. దానికోసం వెతికి అది లేకపోయేసరికి ఇలా బస్సు కంబాక్స్ ఒకటి తీసుకున్నాడు అనమాట. ఫోన్లో ఏదో కంబాక్స్ యూజ్ చేసుకుంటాడు కదా అని నేను ఇది ఇప్పించా. దీన్ని పక్కన పడేసి మొన్న దసరాకి వెళ్ళినప్పుడు మా అన్నయ్య దగ్గర ఈ జామెట్రీ కంబాక్స్ అని మా అన్నయ్య దగ్గర జామెట్రీ కంబాక్స్ అది అయిపోయింది, దాని మురిపం అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇదేంటి క్యాలిక్యులేటర్ కంబాక్స్ అనమాట. ఇక్కడ క్యాలిక్యులేటర్ ఉంటుంది, ఇక్కడ క్యాలిక్యులేటర్ ఉంటుంది. సో ఈ క్యాలిక్యులేటర్ కంబాక్స్ మా తమ్ముడు దగ్గర కొనిచ్చుకున్నాడు అనమాట. ఇది ఆన్లైన్ ఆర్డర్ పెట్టి మరీ కొనిపించుకున్నాడు, 200 పడింది ఇది. సో ఇలా కంబాక్స్ పిచ్చి, ఈ రఫ్ నోట్స్ పిచ్చి అయితే ఒక 4 రఫ్ నోట్స్ వేస్ట్ అయిపోయినాయి. ఇందాక డయాగ్రామ్ చూపుతారు కదా, అది రీసెంట్ గా నేను కొన్న ఇంకొక రఫ్ నోట్స్ అనమాట. ఇది పక్కన పడేసాడు పాపం, చూసుకోలేదేమో. ఇంకా ఇది అసలు మెయిన్ అనమాట. ఇది ఇంకొక స్కేల్, కొత్త స్కేల్. ఇది నేను దాచి పెట్టబట్టి కొంచెం ఆగింది, కానీ లేకపోతే ఇది కూడా ఇరిగిపోయేది. చూసారా మా అబ్బాయి ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయో చూడండి. నా చేతిలోనే ఇప్పుడు ఒక 20 ఉంటాయి. ఈ 20 ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయి అన్ని కొత్త రకాలు వాడేసి, పెన్సిల్స్ వాడేసి, అప్సరా పెన్సిల్స్ పోగొట్టి వేరే పెన్సిల్స్ తో రాసి షార్ప్నర్స్ అయిపోయిన తర్వాత మిగిలిన చెత్త అనమాట ఇది. ఒక 20 పెన్సిల్స్ ఇంకా ఉన్నాయి అనమాట. ఇది పెన్సిల్స్ ఒక విషయంలోనే కాదండి, నా చేతిలో ఒక 6 షార్ప్నర్స్ ఉన్నాయి. అక్కడ కింద ఇంకొక 2 షార్ప్నర్స్ కింద పడ్డాయి అనమాట. 20 ఏంటి పెన్సిల్స్ కి ఒక 8 షార్ప్నర్స్, 4, 5, 6. ఇది షర్ట్ ఎరేజర్ అంట, 7, 8, 9. ఇంకోటి కొత్తగా సీల్ తీయకుండా ఉంది, 10. రీసెంట్ గా మా తమ్ముడితో మళ్ళీ ఫోన్ ఎరేజర్స్ అంటారు, ఫోన్ ఎరేజర్స్ కావాలని ఈ ఎరేజర్స్ తీసుకున్నాడు. అంతవరకు 10, 11, 12 అనమాట. 12 ఎరేజర్స్ ఇవి. 13 ఇంకా రాకెట్ ఎరేజర్స్ ఉండే, అవి 2 ఉండే, అవి పోయినాయి. హౌస్ ఎరేజర్ ఉంది, సారీ. ఇంకా టైర్ ఎరేజర్ ఉంది. 20 పెన్సిల్స్ ఉన్నాయి ఇంట్లో. ఇంకా వాడికి తెలియకుండా నేను దాచిపెట్టబట్టి మిగిలినాయి అనమాట. ఒక 20 పెన్సిల్స్, ఒక 12 ఎరేజర్స్, ఒక షార్ప్నర్స్ ఏమో 8. ఇవన్నీ మళ్ళీ కొనుక్కోవడం ఇంట్లో పడేయడం, స్కూల్కి కూడా తీసుకోవడం అనమాట. స్కూల్కి ఏమో వాళ్ళు ఒకటి తీసుకొని వెళ్తాడు, ఆయనకు అది నచ్చలేదు అనుకో వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఇంకోటి తీసుకొని వస్తాడు అనమాట. ఏంద్రా నీదేద్రా అని అంటే, ఐ డోంట్ లైక్ మమ్మీ దట్ కలర్, దట్స్ వై ఐ గివ్ టు మై ఫ్రెండ్స్, ఐ టుక్ అనదర్ అని చెప్తాడు అనమాట. సో అలా నా దగ్గరే కాదు, మళ్ళీ నాకు చెప్తే నేను గుడుగుతానేమోనని మా అన్న దగ్గర కాకపడతాడు, మా తమ్ముడి దగ్గర కాకపడతాడు అనమాట. గ్యాదర్ చేసి ఉంచినాయి ఇవన్నీ. ఇప్పుడు ఫేవరెట్ పెన్సిల్ అంటే. బాయ్, గుడ్ నైట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.